చేసిన అంటే ఊర్లలో అంటే మహిళలకు 2500 ఇస్తామన్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఆ 2500 వస్తాయంటని చెప్పి చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. వీళ్ళు కోకపేట సైడ్ అక్కడిక్కడ భూములు అమ్ముతుంటే చాలామంది అనుకున్నారు అది ఈ భూముల పైసలన్నా పెట్టి ఆఖరి మాకు 2500 ఇస్తారంటని చెప్పి ఆశతో ఎదురు చూసారు. కానీ అవి ఎక్కడ పోతున్నాయి కూడా పైసలు ఇప్పటి వరకు తెలుస్తలేదు. అంటే మీరు అధికారంలోకి రావడానికి 2500 స్కీమ్ తెచ్చిరు, కానీ 2 సంవత్సరాల కాలంలో మీకు ఏ ఒక్క రోజు కూడా ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పి అనిపిస్తలేదా? రెండోది, ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో మీ గవర్నమెంట్ వచ్చిన వరకు ఇప్పటి వరకు ఒక పెన్షన్ అని ఇచ్చిరా? దానికి కట్ ఆఫ్ ఏజ్ అనేది పెట్టిరా? ఇప్పటి వరకు ఒక పెన్షన్ అన్న 24 నెలల్లో ఒక పెన్షన్ అని ఇచ్చిరా? వికలాంగుల గురించి అధ్యక్ష, వికలాంగులకు పర్సంటేజ్ బేస్గా ఇంతకుముందు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా పర్సంటేజ్ బేస్గా 40% అబోవ్ వచ్చిన వాళ్ళకు పర్ఫెక్ట్గానే ఇచ్చేది. ఈరోజు వరకు వికలాంగులకు అంటే చెవులు వినవడని వాళ్ళకు, చూపు లేని వాళ్ళకు దాదాపు 100% దాంట్లో పర్సంటేజ్ ఉన్న ఈరోజు వరకు కొత్త పెన్షన్లు అనేది వస్తలేదు. మూడోది ఏంటంటే, ఏదైతే వితంతువులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇంతకుముందు పెన్షన్ వచ్చినట్టుంటే మాత్రం వాళ్ళకి మాత్రమే వితంతు పెన్షన్లు ఇస్తున్నారు. అంటే వితంతు పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ మ్యాక్సిమం ఈ ఏదైతే వృద్ధాప్య పెన్షన్లో ఇప్పటి వరకు కొత్తవి అయితే మ్యాక్సిమం రాలేవు అధ్యక్ష. మీరు అసలు ఇచ్చే స్కీమ్ ఏదైతే ఆ 2000 ఉన్నా 4000 ఉన్నా దాన్ని పెంచినా పెంచకున్నా అసలు కొత్త వాళ్ళకి అవకాశం ఎందుకు ఇస్తలేరు అనేది మీరు సభాముఖంగా చెప్తే బాగుంటుందని చెప్పి ఊళ్ళో ఎదురు చూస్తున్నారు. అలాగే ఇందిరమ్మ కమిటీల గురించి నేనైతే దాని గురించి కామెంట్ చేయను, కానీ ఏదైతే కొత్త సర్పంచులు గెలిచిరో సర్పంచులకు కూడా అధికారం ఇవ్వాలి. ఇందిరమ్మ కమిటీల చైర్మన్ ఎవరున్నా కానీ సర్పంచ్ కూడా తీర్మానం బాధ్యత ఇచ్చి నిజంగా ఆ ఊర్లో అర్హులు ఎవరో తెలుసుకొని వాళ్ళ ద్వారా ఇప్పుడు సర్పంచుల పదవి కాలం వచ్చేసింది. అంతకుముందు అంటే లేదు కాబట్టి ఏ కమిటీ చేసినా దాని గురించి చెప్పలేరు ఎవరు. కానీ ఇప్పుడైతే గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్స్ ఉంటారు. ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో తెలుస్తాయి, ఎవరికి ఇల్లు అవసరం ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందిరమ్మ కమిటీల సర్పంచ్లను ముందు వరుసలో ఉంచి, అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు దాంట్లో, ప్రథమ పౌరులు అంట అని చెప్పి పేరుకే చెప్తున్నారు తప్పించి ఇలాంటి కమిటీల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎట్లా అధ్యక్ష? ఎందుకంటే ప్రతి ఊర్లో నిరుపేదలు అనేటోళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తుందేమంటని చెప్పి ఆశిస్తారు. ఏ గవర్నమెంట్ ఉన్నా రేషన్ ఇవ్వవలసిందే, ఏ గవర్నమెంట్ ఉన్నా పెన్షన్ ఇవ్వవలసిందే, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇల్లు కట్టుకోవడానికి పేదలకు ఇవ్వవలసిందే. ఎందుకంటే అంటే ఏదో రాజకీయాలకు ముడివాడు ఉన్న వాళ్ళకి ఇవ్వకునే ఏం కాదు, కానీ నిరుపేదలకైనా వీళ్ళకైనా న్యాయం చేయాలి. సర్పంచ్లను కూడా ఆ కమిటీలో తీర్మానం చేసి సర్పంచ్ బాధ్యత సర్పంచ్ వారు అంటే వాళ్ళకు కింది స్థాయి నుంచి తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలంటని చెప్పి మరొకసారి సభ దృష్టికి మీ ద్వారా మినిస్టర్ గారికి చెప్పదలుచుకుంటున్నాను.